గీతుకి హాఫ్ శారీ ఫంక్షన్ చేసే టైం వచ్చింది, కానీ చిన్న ప్రాబ్లం కూడా ఉందన్నమాట. సో అందుకని మేము అంత హ్యాపీ మూడ్లో అంత కలర్ఫుల్గా అయితే చేసుకోలేకపోయాము. కానీ కార్యక్రమం అయితే ముందుకు తీసుకెళ్ళాలి, జరిపించాలి కాబట్టి మేము అలా కొంచెం కొంచెంగా చేసుకుని అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా ప్రాపర్గా చేయలేదు. నేను కూడా పసుపు పసుపే వేసాను. మీరు ఇచ్చిన చీర అన్నమాట, అందుకని మీ లాస్ట్ సంక్రాంతి 30 పక్కలేమో. పక్కన ఉండే ముత్తైదులను పిలిచి ఇలా నేను అప్పటికప్పుడు ఇవి బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించేసి రెడీ చేసి తీసుకొచ్చేసాను అనమాట. కొద్ది రోజులు అసలు కనీసం ఒక 3 months ఆగాల్సిందే. నిజమేనండి బాబు. అసలు ఆ హ్యాపీ మూమెంట్స్ పోతాయి కదా. చూడ మళ్ళీ అక్కడ ఏదేదో ఉంది డస్ట్ లాగా, బూజు పట్టింది తుడిచేసి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా. మేము చాలా సింపుల్గా ఇక్కడ మా ప్రాసెస్ని అయితే నడిపించేస్తూ ఉన్నాము. క్యాప్ పెట్టుకున్న ఆయన బుజ్జి తాలూకా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఆయన కూడా మిలిటరీ ఆయనే. అలాగే తను వాళ్ళ పెద్ద మావయ్య అంటే విజయ వాళ్ళ బ్రదర్ అనమాట. అండ్ ఇక్కడ మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము. వచ్చినప్పటికంతా ఇలా చేపను మేము రెడీ చేస్తాము కొబ్బరి కమ్మలతో. రెడీ చేసినాక మా ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో చూడండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. సో గైస్, నేనైతే ఇంట్రో కూడా ప్రాపర్గా చెప్పట్లేదు కదా. ఎస్, ఇక్కడ ఏంటంటే ఇలా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ తల స్నానం చేయరంట. ఎలా అయితే చెయ్యాలో అలాగే ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేసేస్తాను. చూడండి, చిన్న పిల్లలు వాళ్ళకి హాఫ్ శారీ ఫంక్షన్ ఇవన్నీ ఇంకంతే. అది ఫార్మాలిటీస్, మనకు ముందు నుంచి వస్తున్న ఆనవాయితీ కాబట్టి. అండ్ ఇంకా పాప ఇప్పుడు 6th standard చదువుతుంది. సో తను ఇలా చేస్తున్నాం అనమాట. అండ్ చూడండి, వాళ్ళు ఎంత చిన్నపిల్లలు ఆడుకుంటూనే ఉంటారు. మనం చేయాల్సిన ప్రాసెస్ అవేమీ వాళ్ళకి తెలీదు. బికాస్ ఆ స్టేజ్కి అసలు వాళ్ళకి ఏమీ నాలెడ్జే ఉండదు. అండ్ ఇక్కడైతే ఇలా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా నేనైతే తీసుకొచ్చేసాను అనమాట. ఇంకా ఏం జరిగింది, ఎందుకు గ్రాండ్గా సెలబ్రేట్ చేయలేకపోతున్నాం అంటే ఈ వీడియోలోనే మీరు చూడొచ్చు. చూడండి ఎలా ఆడుకుంటుందో గీతు. సో యాక్చువల్గా మా తమ్ముడికి చిన్న యాక్సిడెంట్ అయిందనమాట. ఇక్కడ గాజులు పడినాయి కదా, ఏంటి అశుభమా అలా ఏమి అనుకోకండి. మనం ఏమి కింద పడినా భూమాతకి ఇస్తున్నట్టే, కుంకుమతో సహా. సో అది చాలా మంచిదే. మాతకు సమర్పించి మనం ఇస్తున్నట్టుగానే ఫీల్ అవ్వాలి తప్పితే ఏది కింద పడినా నో ప్రాబ్లం, ఇంక్లూడింగ్ కుంకుమ, పువ్వులు, ఎనీ అదర్ థింగ్స్. ఓకే. అండ్ ఇక్కడ అమ్మ, నేను, పిన్ని అయితే ఉదయానికే వచ్చేసాము. మాకు రాత్రి విషయం చెప్పింది తను. సో నైట్కే బ్లౌజ్ స్టిచ్ చేయించేసాను. వితిన్ 1 hour వాళ్ళు కుట్టేసి అయితే ఇచ్చేసారనమాట. అండ్ పర్టికులర్గా లైట్ కలర్ వేస్తారు. మేము ఏంటంటే 5 daysకి అలాగా వైట్ కలర్ మా మమ్మీ వాళ్ళు వేయించారు నాకు చేత. బట్ ఇక్కడ లైట్ కలర్ అని చెప్పి ఇంకా అది స్టిచ్ చేయించి తీసుకొచ్చేసాను అనమాట. అది అలాగే ఏదైతే మనం కొత్తది వేస్తామో అది అలా చాకలకి ఇచ్చేసేయాలన్నమాట. సో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అది. అండ్ ఈ చాప ఇవన్నీ 5 days నాడు రిమూవ్ చేస్తారు. నాకైతే ఎప్పుడు రిమూవ్ చేస్తారో గుర్తులేదు, కానీ 5 days నాడు కూడా లిటిల్ ఫంక్షన్ లాగా ఇంట్లో చేసామన్నమాట, ప్రిపేర్ చేయించి అంతా. మళ్ళీ 11 daysకి అలాగా టోటల్గా 11 days ఇక్కడ ప్రాసెస్ మేము రన్ చేసాము. సో 11 daysకి కూడా మళ్ళీ ఫంక్షన్ లాగా చేసాము అనమాట. చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చేసాము. తమ్ముడికి ఏంటంటే వాడికి ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. సో అది మినిమం 6 months బెడ్ రెస్ట్ చెప్పారు. అసలు మూవ్ అవ్వలేని పరిస్థితి. మేమైతే అందరం అనుకున్నాం ఒక్క 6 months అయి ఉంటే బాగుండేది అని. బట్ సో సాడ్ అసలు ఈ మధ్యలోనే. ఎందుకంటే ఇదైనా ఇంకా కలర్ఫుల్గా వాడు కొంచెం తిరిగి ఇంకా అయితే కంటిన్యూషన్ ఫంక్షన్ అయితే అయిపోయేదనమాట. బట్ అందుకని ఇంకా హోల్డ్ చేసి ఫంక్షన్ చేయాల్సి వస్తుంది. సో ఫంక్షన్ త్వరలో ఉండబోతుంది అనమాట. అఫ్కోర్స్ ఇవన్నీ శుభకార్యాలేనండి. చాలామంది అనుకుంటారు ఇవి మైలు అవి మైలు. అసలు ఇవన్నీ మైలు థింగ్సే కాదు. నేనైతే అసలు ట్రస్ట్ చేయను అలాంటివి. ఇవన్నీ శుభకార్యాలే. ఒక అమ్మాయి బర్త్ నుంచి వాళ్ళు మళ్ళీ పిల్లల్నిచ్చి ఎంతో అంటే లైక్ ఒక వండర్ అనమాట. మనం ఒక ఆడది అంటే ఒక వండర్. సో ఇలాంటివన్నీ నేను మైలుగానే ఫీల్ అవ్వను.
అంటే పూర్వం రోజుల్లో చెప్పేవారు, బట్ డెఫినెట్గా మనం ఒక పక్కన కూర్చోపెట్టడం ఇదంతా ఈ ప్రాసెస్ అయితే రన్ చేస్తాము బికాస్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. సైంటిఫికల్గా కూడా మనం కొన్ని ఆలోచిస్తూ ఉంటాము, అలాగే పెద్దలు చెప్పినవి కూడా కొన్ని ఫాలో చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు నేను పిన్ని అయితే గీతుని ముట్టుకుని నాకు పిన్ని అసిస్టెన్స్ లాగా అనమాట, అన్ని సపోర్ట్ చేస్తూ అన్ని అందిస్తూ ఉండింది. అండ్ సో అందుకని చెప్పి ఇంక అంతా ప్రాసెస్ అంతా రెడీ చేసేస్తూ ఉన్నాము తనకి నీట్గా. సో నేనైతే నాకు ఏమైందంటే 5 days నాడు మీరు చూద్దరు కానీ ఇంకా అసలు కొంచెం ఇదైందనమాట. అది అసలు ఇంకెలా ఉన్నాను ఆ రోజు మాత్రం నేను ఆ రోజు వీడియోలోనే చెప్తాను. అండ్ ఇక్కడైతే పాపం తమ్ముడు ఇంకా అలా కూర్చునే ఉన్నాడు. ఆ గాంధీ సార్ అన్న ఆయన సో మొత్తం ప్రాసెస్ అంతా చూసుకున్నారు, ఏమేమి కావాలి, అసలు కొన్ని థింగ్స్ అన్నీ కావాలి కదా ఈ ప్రాసెస్ చేయడానికి. ఆ థింగ్స్ అన్నీ ఆయన చూసి తెచ్చేసారనమాట. మేము ఉదయం రావాల్సిందే, మేము తేవాల్సిందే మేము తీసుకొచ్చేసాము. అండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా రాలేకపోయారు, ఎందుకంటే ఇంకా కొంచెం మంచిగానే ఫంక్షన్ చేసేస్తాము అంటే వాళ్ళు వచ్చి ఉంటుందరంట. సో వాళ్ళు కూడా రాలేదు. ఇంకా అందుకని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి విజయ వెళ్ళి అందరిని ఇన్వైట్ చేస్తే ఒక 30 members వరకు వచ్చి అందరు అక్షతలు వేసి వెళ్ళారు. సో మంచిగానే జరిగింది. పిల్లలు కూడా మా పిల్లలు కూడా అదే రోజు వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు అనమాట కాలేజ్కి, అందుకని ఎవరు లేరు. సో అలా సింపుల్గా అయితే నడిచేసింది. కూర్చొని మనం లైక్ ఈ ప్రాసెస్ కూర్చోబెట్టినప్పుడు అయితే ఎవరు ఉండరు, మనకు అందుబాటులో ఉండరు. ఫంక్షన్ టైంకి అంతా మనం ప్లాన్డ్గా అన్నీ చేసుకుంటాం. ఇప్పుడు అందరూ అలాగే చేస్తున్నారు, అయినప్పుడు కాకుండా అందరికీ వీలైన టైంలో ఫంక్షన్ అరేంజ్ చేసుకోవడం అనేది. చూడండి చిన్న పిల్లలు చీర కట్టేసరికి ఎంత పెద్దలా అనిపిస్తూ ఉన్నారు కదా. ఎస్ అంతే, అమ్మాయిలు చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతారు. సో దట్ ఈస్ గాడ్స్ అంతే, ఇంకా అది ఆయన నిర్ణయించింది అనమాట. అమ్మాయిలు చాలా ఫాస్ట్గా గ్రో అవుతారు, చాలా ఫాస్ట్గా హైట్ వచ్చేస్తారు. ఆఫ్టర్ మెచ్యూర్డ్ వాళ్ళు చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతారు. ఇవన్నీ ఇంకా హార్మోనల్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఉంటాయి కాబట్టి. అదే అబ్బాయిల్లో అయితే కొంచెం లైక్ మనకి వాళ్ళకి 13-14 వాళ్ళకి కూడా చేంజెస్ వస్తాయి. బట్ కంపారిటివ్లీ గర్ల్స్లో ఆఫ్టర్ మెచ్యూర్డ్ చేంజెస్ అనేవి ఫాస్ట్గా వచ్చేస్తాయి. మనం ఇంకా లైక్ నేను అంతే, నేను యాక్చువల్లీ 10th రీఓపెనింగ్ 14 years నాకు అప్పుడు. సో అప్పుడు మెచ్యూర్డ్ అయ్యాను. సో దెన్ అంటే చాలా లేట్ అనమాట. సో గీత మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయింది, నా జీన్స్ రాలేదు. ఈవెన్ ఇంకి కూడా చాలా ఫాస్ట్గా 6th standardలోనే. ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఫుడ్ కండిషన్స్ కానీ మనకు వచ్చే ఈ ఏదైతే కరప్టెడ్ ఫుడ్ కానీ వీటి వల్ల మనం ఇంకా ఇలాంటివి చాలా ఫాస్ట్గా ప్యూబర్టీ అనేది వచ్చేస్తుంది. అండ్ కమింగ్ టు హియర్, ఇక్కడైతే చాప అయితే వేసేస్తున్నాము. ఇది మా ప్రాసెస్. మీ వైపు ఎలా చేస్తారు ఏంటనేది కింద కామెంట్ చేయండి. ఒక్కో ఏరియాస్లో ఒక్కో రకమైన ప్రాసెస్ ఉంటుంది వీటికి. సో మేము మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు చేసింది, లైక్ అది మా మరదల వాళ్ళ అమ్మ వాళ్ళు చేసింది, వాటిని ఫాలో అవుతూ ఉంటాం కదా ఆ ట్రెడిషన్స్ని. సో అలా అనమాట అప్పుడు మేము ఫాలో అవుతూ ఉన్నాము. సో ఎర్లీ మార్నింగ్ అయితే నేను 4 o'clockకి లేచినట్టున్నాను. లేచి అయితే వచ్చేసాం అనమాట. ఎనర్జెటిక్గా 11 o'clock వరకు అయితే ఎనర్జెటిక్గా ఉన్నాను. అసలు ఏం తినలేదు ఆ రోజు, ఫాస్టింగ్ కూడా. నాకు మోస్ట్లీ అండి ఎనీ అకేషన్ ఈ ఫ్రైడే సండే ఫాస్టింగ్స్ డేనే పడతాయి. సో కానీ ఎనర్జెటిక్గా ఉండడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటాం అనమాట, ఈవెన్ మా హస్బెండ్ నేను. బట్ తప్పదు కదా, ఈ అకేషన్స్ మళ్ళీ రావు. బట్ ఏంటో అది బ్యాడ్ లక్ అనుకోలే గుడ్ లక్ అనుకోలే తెలియదు, అన్ని ఫాస్టింగ్స్ రోజే జరుగుతాయి. మనం ఎనర్జెటిక్గా ఉండడానికి ట్రై చేస్తూనే ఉండాలి. ఫుడ్ లేకుండా అంటే కొంచెం కష్టం. మనకి ఫ్రూట్స్ అవి అందించే వాళ్ళు కూడా ఉండరు, ఎందుకంటే ఆ ఫంక్షన్ నాకే గొడవల్లో వాటిల్లో మనం కూడా అలాగే ఉండిపోతాం. సో అందువల్ల అంత యాక్టివ్గా ఉండలేకపోతాం. ఈవినింగ్ అంతా బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మేము ఇలా ధాన్యం తీసుకొని ఆ వైపు వేస్తారనమాట. ఎక్కువ ధాన్యం కూడా మనకి ఏంటంటే ఇరిటేటింగ్గా ఉంటుంది, వాళ్ళు పడుకుని కూర్చుని అంతా దాని మీదే ఉంటారు కాబట్టి. అలాగే ధాన్యం నుంచి చిన్న చిన్న పురుగులు లాంటివి అలా వచ్చేస్తాయి కదా, అందుకని గీతు భయపడుతుంది. బట్ ఇది ప్రాసెస్ అనమాట, కంపల్సరీ ధాన్యం అనేది ఇలా వేయాలి ఆ కార్నర్లో. సో ఆ కార్నర్లో ధాన్యం వేస్తాము ఈశాన్యం వైపు అనమాట. సో వేసి అలాగే ఒక కొబ్బరి బొండం, అరటిపళ్ళు ఇవన్నీ పెట్టి ఆ మూలలో పెట్టి కూర్చోపెడతామన్నమాట. అండ్ కొంతమంది దీపం కూడా పెడతారు, కొంతమంది పెట్టరు అనమాట. ఇది మా బొబ్బుగడు మాత్రం వేళ్ళు పెట్టి అలా ఆడుకుంటున్నాడు, వాడు వీడియో తీశాడు. వాడికైతే అక్కడ కూర్చోబెట్టి వీడియో తీయించేశాను. త్వరలోనే గీతు ఫంక్షన్ అయితే ఉండబోతుంది అనమాట. ఇది జరిగి ఆల్మోస్ట్ ఒక 5 months అయిపోయింది. ఇప్పుడు మా తమ్ముడు ఆల్మోస్ట్ రికవర్ అయ్యాడు, మంచిగానే ఉన్నాడు. సో ఇప్పుడు తను బాగానే ఉన్నాడు అనమాట. కాబట్టి 4 months అయింది, ఫెబ్లో ఇది జరిగింది. ఎస్ 4 months ఏమి ఇంకా ఎక్కువైపోయినట్టుంది. సో ఇది ఆల్మోస్ట్ ఎస్
ఆట ఆడినట్టు జస్ట్ మిస్ అంతే అయిపోయింది. అమ్మకి టెన్షన్ పడుకుంటుంది సో ఇప్పుడు ఫంక్షన్ అయితే ప్లాన్ చేస్తున్నాము. త్వరలోనే ఫంక్షన్ ఉండబోతుంది. ఆల్రెడీ డేట్ కూడా తీసేసాం అనమాట. సో ఫంక్షన్ డీటెయిల్స్ మంచిగా అన్ని అయితే చేస్తాయి. మా తమ్ముడు తీసిన చీరనే నేను వేసుకుందాం అనుకుంటున్నాను. బట్ మంచిగా టర్న్అవుట్ అయితే ఆ చీర అయితే వేసుకుంటాను. నేను 2 శారీస్ ఆప్షన్ పెట్టుకున్నాను అనమాట. సో 2 శారీస్లో ఒక జ్యువెలరీ అనుకుంటున్నాను. రెండింటికి ఏది మ్యాచ్ అవుతుంది. బట్ వాళ్ళ ఫంక్షన్కి వాడు పెట్టిన చీర కట్టుకుంటే ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది నాకు కూడా వాళ్ళకి కూడా అని అనిపిస్తుంది. బట్ మంచిగా వర్క్ అది వచ్చి మంచిగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అది వేసుకుంటాను. అండ్ చిన్నుకు కూడా నచ్చాలి కదా వేసుకున్నప్పుడు. ఒకసారి చూపించి సో అనుకుంటున్నాను ఆ 2. బట్ 2 ప్రీప్లీటింగ్కి ఇచ్చి 2 కొంచెం మంచిగానే ప్రిపేర్ చేసుకొని ఉంచుకుందామని అనుకుంటున్నాను. ఒకసారి చూసుకొని ఏది బాగుంటే అది నేను వేసుకునే జ్యువెలరీకి కూడా మంచిగా. బట్ అదే ఎక్కువ మోస్ట్లీ 70% అయితే అదే ఉండింది వేసుకోవాలని. మళ్ళీ వేరే ఫంక్షన్కి వేసుకునే దానికంటే వాళ్ళ ఫంక్షన్కి వేసుకోవాలని. సో చూద్దాము. చీర కొన్నప్పుడు చాలా బాగా అనిపించింది. బట్ వన్స్ మనం స్టిచ్చింగ్ చేసి అంతా అయినాక ఎలా వస్తుందో కూడా మనకు తెలియదు కదా. హోప్ సో, ఫింగర్స్ క్రాస్ మంచిగా వస్తే సో మంచిగా రెడీ అవ్వచ్చు. అండ్ ఇక్కడ అందరం అక్షతలు వేసేస్తున్నాము. నేను పిన్ని ముట్టుకున్నాం కాబట్టి మాకు ముట్టుకుని తాంబూలం ఇచ్చింది. మిగతా అందరికీ కూడా ఇలా జస్ట్ ముందుకు పెట్టేసి తాంబూలం ఇప్పించేసామన్నమాట. మోస్ట్లీ నాకు ఫంక్షన్స్ అన్ని ఇలా సండే పడడం 12 అంతా ఎనర్జీ డౌన్ అయిపోతుంది అనమాట. బట్ తప్పదు. మంచి ఫ్రైడే సండే పడ్డాం. ఫ్రైడే కాబట్టి చాలా మంచిగానే ఆ రోజు డే అంతా గడిచింది. 12 దాటిపోయింది అనమాట. 12 తర్వాత మేము స్నానం చేసాము. అంతవరకు ఇంకంత యాక్టివ్గానే ఉన్నాం. అందరూ వచ్చి అక్షతలు వేస్తున్నారు. అండ్ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది అన్నాను కదా, వాడు కొంచెం చాలా వీక్ అయ్యి పానిక్ గానే ఉన్నాడు. అది జనవరిలో జరిగింది. అండ్ ఇది ఫెబ్లో పాపది. సో అంటే అసలు ఇంకా బెడ్ లోనే ఉన్నాడు అనమాట. చాలా కష్టంగా ఉండింది. హోల్డ్ పట్టుకుని నడుస్తున్నాడు అనమాట, సపోర్ట్ పట్టుకుని. సో అది కొంచెం మాకు చాలా బాధ అనిపించింది ఆ టైంలో తను ఇలా అవ్వడం. ఎందుకంటే ఆ మూమెంట్ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకునే మూమెంట్స్ కదా ఇంట్లో. సింగిల్ బేబీ ఉన్నప్పుడు ఇంకా ఇలా చాలా సింగిల్ అనే కాదు, ఇద్దరు అవన్నీ చూడండి. బాబు కూడా ఎలా ఆడుకుంటున్నాడు వేళ్ళు అవి పెట్టి. వాడికి వీడియో తీయమంటే అసలు స్టాండ్కి పెట్టేసి ఉండాల్సింది. నేను స్టాండ్ ట్రైపాడ్ మర్చిపోయాను అనమాట. సో దానివల్ల ఇంక ఇలా అయింది. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ బొబ్బు. సో వాడు కానీ వీడియో తీయకపోతే ఇది కూడా మనకు మెమరీ ఉండేది కాదు. సో వాడికి థ్యాంక్ యూ. ఇంకా నాన్న అందరూ వచ్చి 1 by 1 అక్షతలు వేసేస్తూ ఉన్నారు. సో అలాగే ఇప్పుడు తిని వచ్చారు కదా వాళ్ళ పెద్ద మావయ్య వాళ్ళ వైఫ్ అనమాట. సో తను చేప యాక్చువల్గా మాలో అమ్మాయి తాలూకా మావయ్య చేప అల్లుతారు, మేనత్త కూర్చోబెడతారనమాట. ఇవి మా రూల్స్ అనమాట. ఒక్కొక్కరి దగ్గర ఒక్కరు ఉంటాయి. మీ దగ్గర ఏం రూల్స్ ఫాలో అవుతారో కూడా కింద కామెంట్ చేయండి. అయితే మీరు అనుకోవచ్చు అవైలబిలిటీ లేకపోతే ఏం చేస్తారండి. ఫర్ సపోజ్ నేను దుబాయ్లో ఉండిపోయినా అలా అయితే ఏం చేస్తారు అంటే, ఛాన్సెస్ ఉండేంత వరకు కంపల్సరీగా వస్తామండి. వచ్చినంత వరకు వాళ్ళని హోల్డ్ పెట్టి తర్వాత చేస్తామన్నమాట ప్రాసెస్. ఇన్ కేస్ మరీ లైక్ లేదు రాలేకపోతాము అంటే ఆప్షనల్. మనకి ఎవరైనా మేనమామ వయసు మేనమ్మ వరసలో ఉండే వాళ్ళని అక్కడ మనకు లోకల్లో అందుబాటులో ఉండే వాళ్ళని పిలిచి చేయించుకుంటాం అనమాట. సో అలా జరుగుతూ ఉంటుంది మా ప్రాసెస్. ఇంకా మా పిల్లలకి కూడా ఒక పాపకి మా ఆడపడుచు గారు అందుబాటులో ఉన్నారు, ఇంకొక పాపకైతే ఉన్నారు, ఇద్దరికీ ఉన్నారు. సో మావయ్య అందుబాటులో లేకపోవడం అంటే బుజ్జి ఇప్పుడు అందుబాటులో లేడు కదా, వాడు ఆర్మీలో ఉండేవాడు. అప్పుడు మేము ఇక్కడ ఎవరైతే మామ వరుస అవుతారో వాళ్ళకి తీసుకొచ్చి చేపలు ఇచ్చేసేవాళ్ళం అనమాట. సో దట్స్ ఫైన్. యాక్చువల్లీ ఇలా పర్టికులర్గా అవ్వాలి అని కాదు, ఉంటే ఏంటంటే అవి ఒక హ్యాపీ మూమెంట్స్ కాబట్టి లైఫ్ టైం మనకు ఒక మెమరబుల్గా ఉంటాయి. అండ్ సో మన ఫ్యామిలీని మనం ఒక ఈ బాండింగ్ అనేది కొంచెం రిలేషన్షిప్ అనేది కొంచెం బ్రైట్గా ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ ప్రాసెస్లు అప్పటి నుంచి మనకు పెట్టారు పెద్దలు. ప్రతి దానిలో ఒక అంతరార్థం ఉంటుంది అంటారు కదా. సో ఇలాంటివన్నీ మనం ఫాలో అవుతూ ఉంటే మనకి ఇంకొంచెం బాండింగ్స్ అనేవి థిక్ అవుతూ ఉంటాయి. అండ్ చాలా
గ్రేస్ఫుల్గా కూడా ఉంటాయి అనమాట. సో ఇలా అందరూ వచ్చి అక్షతలు వేసేస్తూ ఉన్నారు. చాలాసేపు మేమైతే మా పిన్ని కలిసిపోయింది కూర్చుంది. బొబ్బుగాడైతే వచ్చాడు, నేను కెమెరా తీసుకున్నాను. సో వాడిని కూడా ఒకసారి కెమెరాలో పెడతాము, ఫోటో కూడా తీద్దామని చెప్పి. వాడికైతే ఆ రోజు స్కూల్ అయితే సెలవు పెట్టించేసాం అనమాట. అండ్ ఇక్కడ బుజ్జి వచ్చాడు చూడండి. ఇది గైస్ ఈరోజు వీడియో కూల్గా వెళ్ళింది. అండ్ గీతు సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ 5 days 11 days అవి కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ షాపింగ్ మిగతా అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. అలాగే వెయిట్ చేస్తూనే ఉండండి కొత్త వీడియోస్ కోసం. లైక్ ఇచ్చేసి స్టే ట్యూన్డ్ టు సోకాల్స్ ద సీజన్ ద నెక్స్ట్ లో. బై, సబ్స్క్రైబ్. మధ్యలో చిన్నది కనబడుతుంది. ఓకే ఎంతసేపు నిన్నటి నుంచి ఎంతసేపు ఉంటుంది స్ట్రైట్ గా.